జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం అన్నారు కాబట్టి, ఇప్పుడు ఖచ్చితంగా అవుతుంది. 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ చేసాడు. నా తాత ఎన్టీఆర్ ఆశీస్సులున్నంత వరకు నన్నెవరు ఆపలేరని. అయితే నారా అది లోకేషు ఇండైరెక్ట్‌గా ఈ మధ్య కొంతమంది జూనియర్ ఎన్టీఆర్‌ని బాలయ్య బాబు తిట్టాడని, వేరే వాళ్ళు తక్కువ చేశారని, ఇప్పుడు ఈ నారా లోకేష్ అనబడేవాళ్ళు అతనిని సైడ్ చేశారని రకరకాల విమర్శలు వింటున్నారు. నారా లోకేష్ కూలీని విషెస్ చెప్తూ ట్వీట్ చేసాడు గానీ, 'వార్ 2'కి విషెస్ చెప్పలేదు. అయితే 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ కామెంట్ చేసాడు. నా తాత ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఆశీస్సులు నన్నెవరు ఆపలేరని కార్లు ఎగరేసాడు. అవును. అంటే ఎందుకు ఇక ఇండైరెక్ట్‌గా తనేమని చెప్తున్నాడంటే, పనికిరాని 100 మంది కౌరవులు నాకక్కర్లేదు. పనికొచ్చే పాండవులు నాకు చాలు అన్నట్టుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన అయినటువంటి నా తాత అయినటువంటి ఆయన ఆశీస్సులు ఉన్నప్పుడు, నేను ఈ పిల్లి పిత్తిరి వాటి కోసం నేను భయపడక్కర్లేదు అని చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు నారా లోకేషు కూలీకి పెట్టి దీనికి పెట్టలేదు. అంటే మిగతా వీడికి ఎంత కడుపు మంట జూనియర్ ఎన్టీఆర్ అంటే అనుకుంటారు. హ్మ్. అనుకుంటారుగా. అంతే. ఇప్పుడు నేను మొండి ముండా కొడుకుని ఓపెన్‌గా చెప్పి చస్తా. అందరూ చెప్తారా లేదా నాకు అనవసరం. అది కరెక్టేనా? బాగున్నప్పుడేమో అదే జూనియర్ ఎన్టీఆర్‌ని తెలుగుదేశం ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వాడుకున్నారు. 2009 ఎన్నికల్లో. విస్తృతంగా వాడుకున్నారు. మరి ఎందుకు తర్వాత తొక్కేశారు? నాన్న కుటుంబంలో ఎన్నో రాజకీయాలుంటాయి. అవి బహిర్గతం కాకుండా ఉన్నంత వరకు గౌరవప్రదంగా ఉంటుంది. ఇప్పుడు బహిర్గతం అయింది. ఎవడికి తెలీదు? అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఓపెన్ అవ్వడానికి ఈ గుండె ధైర్యం గావాలి. ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు అనే రూమర్స్ వస్తున్నాయి. నిజమేనా అది? జూనియర్ ఎన్టీఆర్‌కి 2 ప్రాజెక్టులు క్యాన్సిల్ అయినాయి. ఎలా? ఎందుకైనాయి? కథ నచ్చక? ఎవరన్నా పెద్దవాళ్ళు వద్దని జెప్పారా? తెలీదు. కానీ కార్నర్ చేస్తున్నారు అన్నమాట మాత్రం ఇండస్ట్రీ మొత్తం తెలుసు. అన్న ఒక విషయం తెలియబరుస్తా. జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రాభవం రానున్న రోజుల్లో రాజకీయ పరంగా ఉవ్వెత్తున ఎగస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ తనకి 60వ వసంతం వచ్చేంత వరకు అటు నటనలో, ఇటు రాజకీయంలో రెండిట్లోనూ ఉంటాడు. రెండిట్లోనూ ఉంటాడు. ఖచ్చితంగా తాతకి తగ్గ మనవడు అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈఎన్టీఆర్ఏ. ఈ మధ్య మళ్ళీ సెకండ్ పీస్ ఇంకోటేదో వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ అని. హ్మ్. సెకండ్ పీసు. ఆ పీస్‌కి కళ లేదు, కాంతి లేదు. ఓపెన్‌గా మాట్లాడుతున్నా. మేము అని చెప్పుకొని వస్తున్న వాళ్ళకి, మేము అని చెప్పుకుంటే సరిపోదు. కదా! ఆ సత్తా, ఆ విద్వత్తు, ఆ విద్య, ఆ ఆశీర్వచనం, ఆ దైవ బలం, పెద్దల అనుగ్రహం, పెద్దల ఆశీర్వచనం ఇంత ఉండాలి. కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని కార్నర్ ఆ! చేసినా, లేదు పట్టించుకోకపోయినా పెద్ద నష్టమే ఉండదు. మళ్ళీ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది. పులిని నువ్వు అడవిలో వదిలేసావనుకో విస్తృతంగా తిరుగుతుంది. సర్కస్‌లో పెడితే దాని పరిధిలో తిరుగుతుంది. అంతేగా? ఉంది. ఒక రకంగా ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. అంటే సర్కస్‌లో ఉన్నాడు. కామ్‌గా ఉన్నాడు. మళ్ళీ రేపు అది బయటకొస్తుంది. ప్రాభవం చూపిస్తుంది. అంతే. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందంటారైతే. ఖచ్చితంగా ఉంటుంది. సమయం కోసం ఎదురు చూస్తూ ఉండండి అంతే. టీడీపీలో చేరతారా? టీడీపీ కాకుండా ఎందుకు తనంతట తాను విడిగా రావచ్చుగా. తనంతట తాను విడిగా రాకూడదా? కొత్త పార్టీ. ఇప్పుడు ఎన్టీఆర్ ఉండగానే అన్న తెలుగుదేశం వచ్చిందా? లక్ష్మీపార్వతి టీడీపీ టీడీపీ వచ్చిందా? వచ్చింది. ఎన్నొచ్చినాయి? ఇప్పుడు హైదరాబాద్ ఈ తెలంగాణలో టీడీపీ అనే దానికి ఆనవాలుందా అసలు? కదా! సో, మోడు బారిపోయి బీడు బారిన భూమిలో మళ్ళీ చిగురు మొలకెత్తుతుందేమో! అది తాత ప్రాభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో పరిపూర్ణంగా నలువైపులా చూపిస్తుందేమో! వేచి చూడండి. చూపిచ్చి తీరుతుంది.